జై తెలంగాణ. మనం ఇప్పుడు తుమ్మిళ్ళ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. ఈ తుమ్మిళ్ళ ప్రాజెక్ట్ అనేటటువంటిది మనం తెలంగాణ రాకముందు రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ యొక్క మొత్తం కెపాసిటీని వాడుకుంటలేమనేటటువంటి ఉద్దేశంతో ఈ తుమ్మిళ్ళ ప్రాజెక్ట్ కట్టి ఆర్డీఎస్ నుండి ఎక్కడెక్కడైతే రైతులకు నీళ్ళు వస్తాయో ఆ నీళ్లు ఖచ్చితంగా వచ్చేటట్టు ఆయకట్టును స్థిరీకరించేటట్టు అదేవిధంగా మొత్తం 16 టీఎంసీల కెపాసిటీని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కట్టబడినటువంటి ప్రాజెక్ట్ ఇది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్డీఎస్ స్కీమ్ని స్ట్రెంథన్ చేస్తూ 1 ఇయర్లోనే కమిషన్ అయ్యి సక్సెస్ఫుల్గా పూర్తి చేసినటువంటి ప్రాజెక్ట్. కాకపోతే ఇందులో 3 మోటార్లు ఉంటే కేవలం ఓన్లీ ఒకటే మోటార్ వాడుతూ ఉన్నారు. ఇంకా 2 మోటార్లు వినియోగించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అంతకుముందు పాత కాలువలు ఏవైతే ఉన్నాయో అవి కాలువలు చిన్నగా ఉన్నాయి. వాటిని పెంచుకోవడం కానీ మోడర్నైజేషన్ చేసుకోవడం కానీ ఏది చేయాలన్నా 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, పైన ప్రాంతంలో ఉండేటటువంటి రైతులు దాదాపుగా 1 సంవత్సరం పాటు వారి యొక్క పంటలు మానేసుకొని కాలువలు పెంచాలి కాబట్టి ఆ రైతాంగం అభ్యంతరం చెప్పిండ్రు. 2, వీటిని కాలువలు పెంచుదాము మోడర్నైజేషన్ చేద్దామంటే ఇక్కడి నుంచి మొదలు పెడితే చివరికంట కూడా మనకు మొత్తం చిన్న కమతాలు, చిన్న రైతులు, దళిత రైతులు ఉన్నటువంటి పరిస్థితి కనబడ్డది. అందుకని ఆల్టర్నేటివ్గా మల్లమ్మ కుంట అని ప్రపోజ్ చేసిండ్రు. ఆ మల్లమ్మ కుంట దగ్గర ఏదైతే ల్యాండ్ అక్వైర్ చేయాలన్నారో అక్కడ కూడా అదే సమస్య వచ్చింది. అందరు కూడా చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, వాళ్ళు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు అనేటటువంటి సమస్య వచ్చింది. మరి ఇవన్నీ వచ్చిన తర్వాత మరి ఎట్లా నీళ్లు రావాలి, ఎట్లా మనకు కృష్ణాలో నిజంగా 16 టీఎంసీలు ఉన్నటువంటి వాటా, దీనికి ఏం వివాదం లేదు, ఆల్రెడీ మనకు హక్కుభుక్తంగా ఉన్నటువంటి వాటా, దీన్ని ఎట్లా వాడుకోవాలి అనేటటువంటి విషయంలో మరి ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత కూడా ఆ యొక్క గోల్ ఫుల్ఫిల్ కాలేదో ఆ తర్వాత కూడా దీని మీద ఇంతవరకు ఆలోచన సాగలేదు. ఇది నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే ఇంకా చివరి ఆయకట్లో ఉన్నటువంటి రైతులు యాక్చువల్లీ ఈ నీళ్లు ఆలంపూర్ దాకా పోవాలి. మానవపాడు మండలంలో కూడా సగం మందికి వస్తున్నాయి, ఇంకా సగం ఊర్లకు రావడం లేదు. అంత దూరం వరకు కూడా పోవాల్సినటువంటి నీళ్లు ఇప్పుడు పోలేకపోతున్నాయి. దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు చెప్పేటటువంటిది ఈ అదనంగా ఉన్నటువంటి మోటార్లను వాడుకోవడానికి ఒక 40 కిలోమీటర్లు పైప్ లైన్ వేయాలి. ఇందులోంచి పంపు చేసిన నీళ్లు డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా తీసుకెళ్ళి చాలా ముందుకు తీసుకెళ్ళి అదే ఆర్డీఎస్ కెనాల్లో వదిలేసినట్టయితే చివరికంటా పోతాయని అన్నారు. కాకపోతే దీంట్లో సమస్యలు ఏంటి మళ్ళీ అంటే ఆ పైప్ లైన్ వేయడానికి కొంత ల్యాండ్ అక్విజిషన్ ఉంటుంది, కొంత ఇది కాస్ట్లీ వ్యవహారం అవుతుంది, ప్లస్ ఒక చోట నేషనల్ హైవే కూడా దాటాల్సినటువంటి సందర్భం వస్తుంది. సో ఇవన్నీ ఉన్నప్పటికీ మరి రైతులకు నీళ్ళెట్లా అనే విషయం మీద మాత్రం శ్రద్ధ ప్రభుత్వాలు పెట్టడం లేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది కట్టిన తర్వాత అంటే హాఫ్ కెపాసిటీ కూడా వాడుకోలేకపోయినాం కాబట్టి మరి ఎట్లా ఫుల్ఫిల్ చేయాలన్న దాని మీద మాత్రం ఇంతవరకు ఎవరు కూడా ముందడుగేయలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళైతే కనీసం కూడా శ్రద్ధ పెట్టి మరి ఇప్పుడు ఉన్నాయి కూడా వస్తున్నాయో వస్తలేవా అనే ఆలోచనలో లేరు. ఎందుకంటే తొవ్వంట రైతులను కలుసుకుంటూ వస్తున్నాం, మక్క రైతులు ఇబ్బందులలో ఉన్నారు, వాళ్ళ ఎక్కడ కూడా కొనలేదు. మేము వస్తా కలెక్టర్తో కూడా మాట్లాడినాం. 30 రోజుల నుంచి రైతులు ఇక్కడ పడిగాపులు కాస్తూ ఉన్నారు, మీరు ఎందుకేం చేస్తలేరు అని చెప్పి కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం. వెంటనే దయచేసి కొనుగోలు కేంద్రాలలో సౌకర్యాలు కల్పించండి, కొనండి మక్క అని కూడా చెప్పడం జరిగింది. మరి జిల్లా యంత్రాంగం కదులుతుందని చెప్పి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. అట్లనే వస్తుంటే ఇంకా అనేకమైన ఇష్యూస్, ఎక్కడ చూసినా నీటి సమస్యనే రైతులు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టి దీని మీద మరి దీనికి ఒక పరిష్కార మార్గం కనుక్కోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆనాడు తెలంగాణ ఉద్యమానికన్నా ముందు ఆర్డీఎస్ పేరుతోనే ఇక్కడంతా కూడా కేసీఆర్ గారు పాదయాత్ర చేసి తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకెళ్ళిండ్రు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఆర్డీఎస్కి నేను కూడా వెళ్ళి చూసి ఖచ్చితంగా ఫైట్ చేస్తామని చెప్పినాం. రాష్ట్రం వచ్చిన తర్వాత తుమ్మిళ్ళ రావడం జరిగింది. ఇప్పుడు ఈ తుమ్మిళ్ళ మరి మొత్తం అది కూడా ఫుల్ఫిల్ అవుతలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి మేము పోరుబాట పడతాం. అవసరమైతే ఒక 6 నెలలు గడువిస్తాం ప్రభుత్వాలకి, వాళ్ళు ముందుకొచ్చి సమస్య పరిష్కరించినారా ఓకే, లేదంటే మొత్తం ఆర్డీఎస్ తుమ్మిళ్ళ అంతా కూడా మళ్ళీ మేము కూడా పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి ప్రజానికం సఫర్ అయినరు, ఒక 60 ఏళ్ళ నుంచి బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇంకా కూడా పరిష్కరించలేకపోతే, తెలంగాణ వచ్చినాక 12 ఏళ్ళకు కూడా పరిష్కరించలేకపోతే ఈ ప్రజలు మాత్రం మనల్ని క్షమించరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం, మీరు తొందరగా 6 నెలల లోపలికి దీనికి సొల్యూషన్ ఏందో వెతకండి, దీని పరిష్కార మార్గం ఏందో చూడండి, రైతులకు నీళ్ళు వచ్చే ఆలోచన చేయండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క.